అలాగే నా పేరు మహేంద్ర అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల దాడే, ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్య అని అనిపించేలాగా ఇంకొక దారుణమైన సంఘటన జరిగింది భారతదేశంలో. అది ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది. రెడ్ ఫోర్ట్ బేసిక్గా చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాంతం. అండ్ ప్రతిరోజు ఎంతోమంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. వీక్ డేస్ వీకెండ్స్ అన్న తేడా లేకుండా ప్రతిరోజు అక్కడ పీక్ లెవెల్లో క్రౌడ్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ అలాంటి ఒక ప్లేస్లో ఒక కారు బాంబు దాడి జరిగింది. యాక్చువల్లీ ఒక పెద్ద కారులో బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. అండ్ ఆ బాంబ్ బ్లాస్ట్ కారణంగా ఇప్పటికి 13 మంది చనిపోయారు. సో అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్లో, అండ్ దీని వెనక ఎవరున్నారు, అండ్ ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో, హర్యానాలో జరిగింది ఇన్సిడెంట్. సో దానికి దీనికి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అక్కడ ఒక డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ అది కూడా చాలా సీరియస్ కేసు అనే చెప్పాలని అడిగితే. సో మాట్లాడుకుందాం వాటన్నిటి కోసం. సో బేసిక్గా అరౌండ్ 7 ఆ టైంలో రాత్రిపూట 6:50 మధ్యలో న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర, రెడ్ ఫోర్ట్కి సుమారుగా 150 మీటర్ల దూరం అంతే, చాలా దగ్గరలో, పెద్ద దూరం ఏం కాదు. అండ్ ఆ ప్రాంతంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ మార్కెట్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో పీపుల్ చాలా ఎక్కువగా తిరుగుతుంటారు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో. అలాంటి చోట బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బేసిక్గా హుండై i20 కార్ ఒకటి ఆ ప్రాంతంలో బ్లాస్ట్ అయింది. అంటే అది చాలా స్లోగా వెళ్తున్న కార్ అది. సో స్లోగా వెళ్తున్న కార్ని మనం 2 రకాలుగా అనలైజ్ చేయొచ్చు. ఒకటి, అది మానవ బాంబుల కైండ్ ఆఫ్ ఏమంటారు బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఏదైనా ఒక పర్సన్ అందులోపల ఉండి ఆ పర్సన్ దాన్ని బ్లాస్ట్ అయ్యేలా చేసి ఉండొచ్చు. రెండోది, ఆ కార్ని అక్కడి వరకు అంటే కొంచెం దూరం వరకు తీసుకొని వచ్చి ఆ తర్వాత దాన్ని ఇంకా ఆటోమేటిక్ మోడ్లో పెట్టి అది కొంచెం ముందుకు వెళ్ళిపోయేలాగా చేసి అండ్ టైమర్ సెట్ చేసి బ్లాస్ట్ అయ్యేలా చేయడం, ఇలాంటి ఏదైనా జరిగి ఉండొచ్చు. సో వాడు ఎవడైతే లోపల ఉండాల్సిన వాడు ఉన్నాడో వాడు ముందే దిగిపోయి పారిపోయి ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంది. సో బేసిక్గా ఈ బ్లాస్ట్లో ఇప్పటికైతే 13 మంది చనిపోయారు. అండ్ సుమారుగా 25 మంది వరకు గాయాల పాలయ్యారు. అండ్ వాళ్ళలో ఒక 7 అయితే చాలా సివియర్ కండిషన్లో ఉన్నారు. సో ఆ 7 పరిస్థితి చాలా అంటే చాలా విషమంగా ఉంది. సో మృతుల సంఖ్య కొంచెం వరకు పెరిగే అవకాశం ఉంది, బట్ పెరగకూడదని కోరుకుందాం మనం అందరం కూడా. సో ఇది క్లియర్ కదా. అయితే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్గా ఒక పర్సన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే ఆ పర్సన్ ఏంటి, నాకు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు యాక్చువల్లీ. కానీ ఇక్కడ సంబంధం ఉంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ దానికంటే ముందు ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పే కదా, అదేంటనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనం. బేసిక్గా హర్యానాకి చెందిన ఒక డాక్టర్ని అతని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అరెస్ట్ చేశారు. అతని పేరు ఆదిల్ అహ్మద్. ఈ ఆదిల్ అహ్మద్ అనే పర్సన్కి చాలా ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్నాయి. జైషీ మహమ్మద్ కావచ్చు, లేదంటే అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ కావచ్చు, ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నిటితోని కూడా అతనికి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇతను హర్యానాలోని ఒక హాస్పిటల్ని అయితే రన్ చేస్తున్నాడు. అండ్ ఆ పర్టికులర్ ప్రాంతానికి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక ఆపరేషన్ మీద వెళ్ళారు. ఆపరేషన్ మీద వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తే అతని దగ్గర ఏమేమి దొరికాయో తెలుసా, 350 కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. ఆ ఎక్స్ప్లోజివ్స్ను ఉపయోగించి 2900 కిలోల బాంబుల్ని తయారు చేయొచ్చు. అది కూడా చాలా పవర్ఫుల్ బాంబుల్ని తయారు చేయొచ్చు. సో అలాంటి పవర్ఫుల్ బాంబులతో ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అలాంటి బ్లాస్ట్లు కనీసం ఒక 50 చేయొచ్చు కదా. సో అలాంటి ఒక పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్స్ని అతని దగ్గర నుంచి తీసుకున్నారు. అండ్ అది కూడా అమోనియం నైట్రేట్. అండ్ అది మాత్రమే కాదు, AK-47 తీసుకున్నారు, 20 టైమర్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా అతను అంటే వీటన్నిటినీ కూడా అదుపులో తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అతని దగ్గర నుంచి. వీటన్నిటినీ కూడా అతను మెడికల్ హాస్పిటల్లో పట్టుకున్నారు. ఇతను బేసిక్గా ఫరీదాబాద్లోని ఆల్ఫలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఏ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇండియా ఈజ్ హోల్డింగ్ 350 kilos ఆఫ్ RDX. వాహ్, ఏం నెట్వర్క్ నడుస్తుందయ్యా ఉగ్రవాదులది. నిజంగా చెప్తుంది, చాలా అంటే చాలా సీరియస్ కన్సర్న్ ఇది. మనం ఏదో చాలా చిన్న విషయం అనుకుంటున్నాం, బట్ నో, ఇట్స్ నాట్. చాలా అంటే చాలా పెద్ద విషయం. బేసిక్గా ఈ డాక్టర్ ఆదిల్ అహ్మద్ అని ఒక పర్సన్ ఉన్నాడు. సో అంటే అతన్ని అరెస్ట్ చేశారు. సో
అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చాలా విషయాలు తెలియజేశాడు. అలా తెలియజేసిన దాని ఆధారంగానే ఇప్పుడు వీటన్నిటిని కూడా పట్టుకున్నారు. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటంటే, ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని పుల్వామా అనే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి. అండ్ అతనితో పాటుగా ఇంకొక అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతని పేరు షకీల్. అంటే పూర్తి పేరైతే ముజమ్మిల్ షకీల్. ఇంకొక డాక్టర్ అతని దగ్గర కూడా కొన్ని ఎక్స్‌ప్లోజివ్స్, కొన్ని ఆర్మ్స్ ఉన్నాయి. ఇతను కూడా పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తే. సో వీళ్ళందరూ కూడా ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అండ్ వీళ్ళందరూ కూడా ఫరీదాబాద్‌లో ఉన్నారు, హర్యానాలో. అండ్ అక్కడ జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా చాలా పెద్ద స్థాయిలో బాంబులైతే ఉన్నాయి. అండ్ అదంతా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా తెలుసుకొని వాళ్ళనైతే అదుపులో తీసుకొని విచారిస్తే ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అయితే ఇక్కడ క్వెషన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్‌కి అది పుల్వామాకి లింక్ అయింది కదా! ఈ ఇన్సిడెంట్ కూడా, అంటే ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కూడా పుల్వామాకి లింక్ అవుతోంది. అది ఎలాగా అనేది మాట్లాడుకుందాం. దానికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసిక్‌గా ఒక కార్ కారణంగా కదా ఈ బ్లాస్ట్ అంతా జరిగింది. హుండాయ్ i20 కారణంగా కదా ఈ బ్లాస్ట్ అంతా కూడా జరిగింది. ఈ హుండాయ్ i20 కార్ అనేది సల్మాన్ అనే ఒక వ్యక్తి పేరు మీద ఉంది. ఈ సల్మాన్ అనే ఒక వ్యక్తిని ఫస్ట్ పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారిస్తే అతను చెప్పింది ఏంటంటే, అతను ఈ కార్ని నదీం అనే ఒక పర్సన్కి అమ్మేశాడని చెప్పాడు. ఓక్లా అనే ఒక ప్రాంతంలో ఈ కార్ని నదీంకి అమ్మేశాడని చెప్పాడు. కానీ అది గురుగ్రామ్లో రిజిస్టర్ అయ్యి ఉంది. అండ్ దాన్ని అతను నదీం అనే ఒక పర్సన్కి అమ్మినట్టుగా కాకుండా తరీక్ అనే ఒక పర్సన్కి అమ్మినట్టుగా ఉంది. సో బేసిక్గా ఈయనేమంటున్నాడు సల్మాను, నేను నా వెహికల్ని ఢిల్లీలో ఉన్న నదీంకి అమ్మాను అంటున్నాడు. కానీ బేసిక్గా ఈ కార్ రిజిస్టర్ అయింది పుల్వామాలో ఉన్న తరీక్ అనే పేరు మీద. ఏదో ఈ పేర్లన్నీ అక్కడికే లింక్ చేస్తుంటాయి లేండి. నాట్ ఎవ్రీ వన్ బట్ ఆల్వేస్ దెమ్ అని చెప్పి ఒకటి స్టేట్మెంట్ కూడా ఉంది కదా. ప్రతిసారి వాళ్లే కాకపోవచ్చు బట్ ఖచ్చితంగా వాళ్లే అని చెప్పి. సో అది ప్రతిసారి ప్రూవ్ అవుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే యూనో వాళ్ళందరూ ఇండియన్స్ కాదు. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ కాదు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అంతే. దే ఆర్ నాట్ ఇండియన్ ముస్లిమ్స్. సో ఇండియన్ ముస్లిమ్స్గా చలామణి అవుతూ ఇండియన్ ముస్లిమ్స్ ముసుగులో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేసే పాకిస్తానీ ముస్లిమ్సే లిటరల్లీ వాళ్ళందరూ కూడా. దట్ ఈస్ ఫర్ షూర్. మేబీ కొంతమంది ఇండియాలో ఉంటూ ఇండియాలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్ కూడా వాళ్ళ కంట్రీస్ కాబట్టి, అంటే వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఉన్న కంట్రీస్ కాబట్టి, వాళ్ళ రిలీజన్ ఓరియంటెడ్ కంట్రీస్ కాబట్టి పాకిస్తాన్కైనా టర్కీకైనా ఈ మిగతా దేశాలన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మన దగ్గర. బట్ ఇలా చేసే వాళ్ళందరూ కూడా అవుట్ రైట్ పాకిస్తానీ ముస్లింలే, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే ముస్లింలే, పాకిస్తాన్ మేలు కోరే ముస్లింలే. వాళ్ళు ఇండియాలో అంతంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడం అనేది ఇంకా హాస్యాస్పదం తెలుసా? లిటరల్లీ దిస్ ఈస్ టూ షేమ్ ఫర్ అస్. చాలా చాలా దారుణమైన విషయం ఇదైతే మాత్రం. ఒక ఇండియాలోని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దగ్గర పాకిస్తాన్కి చెందిన 350 కిలోల బాంబులకి కావాల్సిన ముడిసరుకు ఉందంటే ఇంకేమనాలి? ఇంక ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సో బేసిక్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ కూడా వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నాయి, ఈ షకీర్ అనే పర్సన్ని, ఆదిల్ అనే పర్సన్ని. ఎందుకంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాతే ఈ బ్లాస్ట్ జరిగింది కాబట్టి వీళ్ళలాగా ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరికిపోయినట్టయితే మనం ఏవైతే సరుకు పంపించామో వాటన్నిటినీ కూడా వినియోగించకుండానే అది వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్కి దొరికిపోయే అవకాశం ఉంది. సో మనం యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మనం వాటన్నిటిని కూడా ఆచరణలో పెట్టేయాలని చెప్పి ఇప్పుడు ఆ బాంబు దాడి చేశారు అనిపిస్తుంది యాక్చువల్లీ. సో అది పాయింట్. ఇక్కడ చాలామంది ఇండియన్ సెక్యూరిటీ అఫీషియల్స్ కూడా ఇదే విషయం మీద అనుమానం పడుతూ ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సల్మాన్ అనే పర్సన్కి అసలు దీనికి ఏ లింకు లేదని మనం నమ్మలేం కూడా. నేను నా కారు అమ్మేశానని చెబుతున్నాడు, అమ్మిందేమో నదీంకి అంటున్నాడు, పేరు చూస్తే తరీక్ అని ఉంది. అసలు ఇదంతా కూడా కాదు, అసలు అతనికి ఇదంతా తెలిసే అమ్మి ఉండొచ్చుగా. మనకేం తెలుసు? మేమే అతను అబద్ధం ఆడుతున్నాడేమో. అబద్ధాలు ఆడటం కొత్త ఏం కాదు కదా ఇట్లాంటి విషయాల్లో, అంతే కదా, కామన్ కదా అది. సో ఖచ్చితంగా నాకు అతని మీద కూడా అనుమానంగా ఉంది. చాలామంది కూడా అదే రకంగా అతన్ని అయితే అనుమానిస్తూ ఉన్నారు యాజ్ ఆఫ్ నో అయితే. బట్ ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. ఫర్దర్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా. అండ్ నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయ్యారు, అమిత్ షా గారు రియాక్ట్ అయ్యారు, మొత్తం అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ అందరూ కూడా చాలా షాక్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
సో బేసిక్‌గా బ్లాస్ట్ చాలా పెద్ద స్థాయిలో జరిగింది. అందువల్ల ఏంటంటే, ఆ కారు మాత్రమే కాదు, ఆ కారు చుట్టుపక్కల ఉన్న వేరే వెహికల్స్ కూడా చాలా హెవీగా డ్యామేజ్ అయిపోయి, వాటి అద్దాలు పగిలిపోయి, చాలా వరకు ఇంజ్యూరీస్ అయ్యాయి. చాలామంది అందుకే చనిపోయారు గూడా. అండ్ అక్కడున్న ఒక ఐ విట్‌నెస్ పర్సన్ ఒకాయన చెప్తుందేంటంటే, ఆ బ్లాస్ట్ కారణంగా అతను 3 సార్లు కింద పడ్డాడంట. అంత పెద్ద స్థాయిలో బ్లాస్ట్ అయితే జరిగిందని చెప్తున్నాడాయన. సో, అండ్ దాని కారణంగా చెవులు కూడా చిల్లులు పడిపోయేంత పెద్ద సౌండ్ వచ్చిందని కూడా తెలియజేస్తున్నాడు. అండ్ అది మాత్రమే కాదు, ఇంకా చాలామంది అంటే అక్కడికి ఒక 800 మీటర్ల దూరంలో ఒక ఐ మీన్ ఒక ఏమంటారు, ఒక పెద్ద మార్కెట్ లాంటిదుంది. ఆ మార్కెట్‌లోని ఒక పర్సన్ కూడా చెబుతుందేంటంటే, అతనికి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా షేక్ అయిందంట ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన టైంలో. సో, అంత హెవీగా ఎక్స్‌ప్లోషన్, అంత హెవీగా దాని యొక్క ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందని అయితే చెప్పాడాయన. సో, మరి అలాంటి ఒక బాంబ్ బ్లాస్ట్‌ని చేపట్టాలంటే ఖచ్చితంగా ఉగ్రవాదులతో లింక్ లేకుండా ఉంటుందా అనే కైండ్ ఆఫ్ అనుమానం అయితే చాలా స్పష్టంగా కలుగుతోంది. సో, అదైతే మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో, లెట్స్ సీ, చూద్దాం. ఇంకా, ఇంకా దీని మీద ఫర్దర్‌గా మనకి ఏం క్లారిటీ వస్తది ఏంటనేది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఎన్ఎస్జీ వాళ్ళు, అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ ఆ ప్రాంతం దగ్గర మొత్తం అన్ని చోట్ల కూడా ఈ బాంబ్ స్క్వాడ్స్‌ని పెట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేయిస్తున్నారు. అండ్ ఇది కేవలం ఢిల్లీ వరకు మాత్రమే కాదు, ఇండియాలోని మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని కూడా జరగచ్చు అన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఏవైతే మెయిన్ సిటీస్ ఉన్నాయో వాటన్నిటిలోని కూడా ఈ ప్రస్తుతానికైతే తనిఖీలు చేయిస్తున్నారు. ఎస్పెషల్లీ ముంబై, బెంగుళూరు అండ్ హైదరాబాద్ అండ్ యూనో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఎస్పెషల్లీ, ఎందుకంటే అక్కడ కూడా కొంచెం ఎక్కువగానే టార్గెట్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ హైదరాబాద్‌లో కూడా చాలామంది ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరూ అందరూ ముస్లిమ్సే. సో, డెఫినిట్‌గా అందులో నో డౌట్. ఎందుకంటే ఇంతకుముందు చాలా సార్లు అందరూ ముస్లిమ్సే దొరికారు. సో, వాళ్ళకేంటంటే ఐఎస్ఐ అంటే ప్రేమో, పాకిస్తాన్ అంటే ప్రేమో తెలీదు. బట్ వాళ్ళకి సానుభూతి పరులుగా ఉంటారు. వాళ్ళలో చేరుతూ ఉంటారు. ఇక్కడ ఉండి హెల్ప్ చేస్తుంటారు వాళ్ళకి. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఇంతకు ముందు కూడా. సో, అందులో భాగంగా వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేశారు. సో, అందుకే ఈ నగరాలు ఎక్కువగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది అని అనిపించి ఆయా నగరాల మీద ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు ప్రస్తుతానికి. అండ్ అక్కడ కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ. అండ్ ప్రజల్లో అయితే చాలా మటుకు ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ కావాలంటున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది మళ్ళీ వస్తేనే, పాకిస్తాన్ అనే దేశం కంప్లీట్‌గా నామరూపాలు లేకుండా పోతేనే, ఆర్ అట్‌లీస్ట్ ఈ ఉగ్రవాద సంస్థలు అనేవి కంప్లీట్‌గా తుడిచిపెట్టుకుపోతేనే మనం వీటన్నిటిని ఆపగలం తప్ప, లేదంటే అసలు మనం వీటిని ఆపలేము. మనం వీటిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆపి తీరాల్సిందే అనేది చాలామంది పీపుల్ ఒపీనియన్. నిజమే కదా! ఈ బేసిక్‌గా ఉగ్రవాదానికి మనం వాళ్ళు మన మీద ఒక బాంబు వేశారు. మనం వాళ్ళ మీద 3 బాంబులేసాం. సో, ఇట్ ఈస్ నైస్. ఇట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, అది అక్కడితో ఆగట్లేదు. అది ఏదో ప్రపంచ దేశాల ముందుకెళ్తది. కొద్ది రోజుల తర్వాత ఏదో సద్దుమణిగిపోద్ది. ఓకే, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్. ఇది బేసిక్‌గా పాకిస్తాన్ దీనికి స్పాన్సర్ చేసిందా లేదా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే పాకిస్తాన్ బేసిక్‌గా 95% ఆఫ్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్పాన్సర్ చేస్తూ ఉంటది. ఆ 5% పీపుల్ ఏంటంటే సొంత కార్యక్రమాలు, సొంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంటారు కాబట్టి, పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది కూడా వాళ్ళు వినరు కాబట్టి, వాళ్ళకి ఫండింగ్ అయితే రాదు. సో, వాళ్ళైనా అయ్యుండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాకిస్తాన్ అయితే ఉగ్రవాదానికి ఫండింగ్ చేస్తుందనేది మనకందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఇండియా మీదకి ఉగ్రవాదుల్ని పంపడం కోసం పాకిస్తాన్ అయితే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తోంది. బేస్ క్యాంపులు గానీ, మొత్తం అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటోంది. సో, ఇంక అందుకని అందరూ కూడా వాళ్ళ విషయంలో కూడా చాలా సివియర్‌గా ఉండాల్సి ఉంటుంది అని తెలుసు అని అనుకుంటున్నారు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అసలు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ వెనక ఎవరున్నారనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే ఏది తెలియకుండా మళ్ళీ మనం ఒక స్టెప్ తీసేసుకున్నా మళ్ళీ మనకి ఈ ఇంటర్నేషనల్ ఏమంటారు, ఇంటర్నేషనల్‌గా కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఎందుకు అన్నెసెసరీ కదా! ఇప్పుడు బేసిక్‌గా ఇండియాకి చాలా మంచి పేరుంది. ఆ మంచి పేరుని అన్నెసెసరీగా చెడగొట్టుకోకూడదు. మనకి ప్రూఫ్‌లేమీ లేకుండా, ఒక క్లారిటీ లేకుండా మనం వెళ్ళిపోకూడదు. సో, అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ అలాగని మనం ప్రతిసారి చూస్తూ ఊరుకోకూడదు. ఆపరేషన్ సింధూర్ చేశాం. ఆపరేషన్ సింధూర్ 2.0 మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్‌ని ఖచ్చితంగా నామరూపాలు లేకుండా చేసేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందబ్బా! దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, అది మ్యాటరు. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా అంటే చాలా పెద్ద బ్లాస్ట్. అండ్ ఇంకొకటి యూనో గత 10 ఏళ్లుగా గనక మనం గమనించుకున్నట్టయితే కొంతవరకు భారతదేశంలో ఉగ్రవాదం అనేది తగ్గింది. అంటే ఉగ్రవాద దాడులు తగ్గాయి. ఎందుకంటే ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత వాటికి ప్రతి దాడులు జరుగుతున్నాయి.
అంతకుముందు ఏంటంటే ఉగ్రవాద దాడులు జరిగినట్టయితే వాటిని ఖండించడం, మౌనం పాటించడం, చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి తప్ప, ఎక్కడా కూడా కౌంటర్ అటాక్ ఇచ్చిన సిట్యుయేషన్స్ అయితే లేవు. అండ్ ఉగ్రవాదాన్ని తొక్కి పెట్టాలి, తొక్కి నారతీయాలి, అణిచేయాలనే ఆలోచనలు చాలా తక్కువ. సో, ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌గా ఆలోచనలు పెరిగినాయి బికాస్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్ అండ్ మోడీ గారు వీళ్ళంతా గూడా. అండ్ జైశంకర్ గారు, వీళ్ళు అమిత్ షా గారు వీళ్ళంతా కూడా, యోగి గారు. సో, వీళ్ళ ఐడియాలజీ అనేది బేసిక్‌గా చాలా పవర్‌ఫుల్‌గా ఉండడం వల్ల ఏదైనా ఒకటి చేద్దామన్నా కూడా ఆపేయడం. బేసిక్‌గా చాలా సార్లు ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేయడానికి ఈ గ్యాప్‌లో కూడా ట్రై చేశారు. బట్ వాళ్ళ ఆలోచనలన్నిటిని కూడా భగ్నం చేస్తూ వచ్చారు. అంతెందుకు ఇప్పుడు కూడా ఆ డాక్టర్స్‌ని పట్టుకున్నారు కదా! ఫరీదాబాద్‌లోని డాక్టర్స్‌ని హర్యానాలో. సో, వాళ్ళ దగ్గర నుంచి 350 కిలోల ఆర్‌డీఎక్స్‌ని వసూలు చేశారు. AK-47లు సీజ్ చేశారు. వాటన్నిటిని కూడా తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళని పట్టుకోలేకపోయి ఉంటే ఇండియాలో ఇంకెన్ని దారుణాలు చూసేటోళ్ళం మనం. సో, అవన్నీ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ బానే పనిచేస్తుంది యాస్ ఆఫ్ నౌ. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో పెరగాల్సి ఉంటుంది మన ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేవి. అఫ్‌కోర్స్ ఎంత ఇంటెలిజెన్స్ లెవెల్స్ పీక్స్‌లో ఉన్నా సరే జరుగుతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదే జరుగుతున్నాయి. మనం ఎంత ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది అంటే అఫ్‌కోర్స్ అది మనకంటే చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ పరంగా, వార్‌ఫేర్ పరంగా, లేదంటే డిఫెన్స్ సిస్టమ్ పరంగా, మిలిటరీ పరంగా దట్ కంట్రీ ఈజ్ సో మచ్ సుపీరియర్. సో, అలాంటి ఒక కంట్రీకే అటాకులు తప్పదు. సో, మనకి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు మనం వీటిని ఆపగలమేమో అని అనిపిస్తూ ఉంటది చూడండి. అలాంటివి ఆపలేకపోయినప్పుడు అరే! ఇది ఎక్కడో ఫెయిల్ అయింది సిస్టమ్ అనే ఫీలింగ్ వస్తుంటది. సో, నన్నడిగితే ఇది కూడా అలాంటి ఒక కైండ్ ఆఫ్ థింగే ఇది. అంటే ఇండియాలో ఇంత జరుగుతోంది గదా! దీన్ని ఆపుండొచ్చు, ఆపగలరు. కానీ ఎక్కడో మిస్ అయింది అనే ఫీలింగ్ కలుగుతుంది నాకైతే మాత్రం. సో, దట్ ఈస్ మై మెయిన్ పాయింట్ ఇక్కడ. సో, అది ఇండియా ఈ విషయంలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా అప్‌గ్రేడ్ అవ్వాలి. సో, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, అది చూద్దాం. లెట్స్ సీ ఏం చేస్తారో ఏంటనేది ఇంకా ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. సో, వీళ్ళ విషయంలో ఇంకా అనుమానాలైతే జరుగుతున్నాయి. సో, వాళ్ళనైతే అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా వాళ్ళ విషయంలో ఇంకా రీసెర్చ్‌లు అయితే చేస్తున్నారంటే వాళ్ళని విచారిస్తూ అండ్ వాళ్ళకి ఎవరితో కనెక్షన్స్ ఉన్నాయి అనేదైతే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు యాస్ ఆఫ్ నౌ అయితే. సో, ఇట్ ఈస్ గోయింగ్ పీక్స్ అసలు. అండ్ ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఆహ్, ఏమంటారు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇది జరిగిన వెంటనే ఒక మీటింగ్‌ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. మరి దానికి రీజన్ ఏంటనేది మనకి తెలియాల్సి ఉందన్నమాట. సో, చూడాలి మరిక బేసిక్‌గా వీళ్ళ టార్గెట్ ఏంటసలు? అంటే కామన్ పీపులా? లేదంటే రెడ్ ఫోర్టా? లేదంటే ఇండియా యొక్క మెయిన్ స్ట్రాటజికల్ ప్లేసెసా? లైక్ టూరిజం ఎక్కువగా ఉండేవో? లేదంటే ఏదైనా ఒకటి. అంటే ఇండియాని ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ప్లేసెసా? లేదంటే పీపుల్‌ని ఎఫెక్ట్ చేసే ప్లేసెసా? సో, ఇలాంటివన్నీ కూడా మనము కంప్లీట్‌గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఒకటైతే క్లియర్ అదేంటంటే ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం మోడీ అండ్ అమిత్ షా వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా సమాధానం ఇస్తారు అనైతే నేను నమ్ముతున్నాను. మరింకా చూడాలి మరింకా. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది ఈరోజు నిన్న జరిగిన ఇన్సిడెంట్. యాక్చువల్‌గా నేను ఇప్పుడు నైట్ 12:26కి అయితే రికార్డ్ చేస్తున్నా. సో, అంటే నేను కొంచెం వేరే పని మీద వేరే ఊరెళ్ళాను. నేను వచ్చే దారిలో నాకు ట్రైన్‌లో ఉన్నప్పుడు ఈ అప్డేట్ కూడా కనబడింది నాకు. సో, ఇమ్మీడియేట్‌గా ఇంటికొచ్చిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో, మీకు మార్నింగ్ అయితే అప్‌లోడ్ అవుతది. అండ్ ఫర్దర్‌గా ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే ఐ విల్ పోస్ట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ వస్తే చాలు వెంటనే మీకు పోస్ట్ చేస్తాను. సో, లెట్స్ టాక్ దట్. ప్రతీది కూడా క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఈ కేసు రిలేటెడ్‌గా అసలు ఏం జరిగిందనేది. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ మీడియా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. ఐ యామ్ నెక్స్ట్ వీడియో. బై.